ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఉన్న లూమియర్ మ్యూజియంను సందర్శించినటువంటి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైనటువంటి అనుభవం ఎదురైంది. ఇదే మ్యూజియంలోని ప్రత్యేక ప్రదర్శన మందిరంలో ఆయన తెరకెక్కించినటువంటి 'ఈగ', ఆర్ఆర్ఆర్ చిత్రాల హౌస్‌ఫుల్ ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించబడ్డాయి. ఇక ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్ లూమియర్ అలాగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియోరీ ఫేమ్ స్వయంగా రాజమౌళిని ప్రేక్షకులను పరిచయం చేశారు. అనంతరం ఆయన కోసం సిద్ధం చేసినటువంటి ప్రత్యేక సర్ప్రైజ్ ను రివీల్ చేశారు. ఇక రాజమౌళిని ప్రపంచ సినిమా జన్మించినటువంటి చారిత్రక వీధుల్లోకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి వాతావరణం తనను ప్రతిక్షణం భావోద్వేగానికి గురిచేస్తోందంటూ రాజమౌళి తెలియజేశారు. ఆ తర్వాత వారిద్దరూ మ్యూరో డే సినియాస్ట్ అనే ప్రఖ్యాత గోడ వద్దకు చేరుకున్నారు. ప్రపంచ సినీ దిగ్గజాలైనటువంటి మార్టిన్ స్కెరోసి, క్లింట్ ఈస్ట్వుడ్, అలాగే క్వాంటిన్ టెరింటెనో, అలాగే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా వంటి లెజెండరీ దర్శకుల పేర్లు అక్కడ శాశ్వతంగా చెక్కబడి ఉన్నాయి. వాటిని చూసినటువంటి రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఎర్రటి వస్త్రంతో కప్పి ఉంచినటువంటి ఒక పలకాన్ని చూసినటువంటి రాజమౌళి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వస్త్రాన్ని తొలగించగానే తన పేరే ఆ గోడపై శాశ్వతంగా చెక్కబడినట్టుగా తెలుసుకొని ఒక్క క్షణం పాటు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇక తన పేరును చూసి మాటలు రాలేదంటూ కూడా తెలియజేశారు. ప్రపంచ సినీ దిగ్గజాల సరసన తన పేరు నిలవడం జీవితంలో అత్యంత గొప్ప విషయమన్నారు ఆయన. ఇక ఈ అరుదైన గౌరవాన్ని ఆ క్షణాన్ని మాటల్లో చెప్పలేనంత భావోద్వేగంతో తన్మయత్వానికి గురయ్యారు. ఇక ఈ అపూర్వ గౌరవాన్ని ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ లూమియర్ కు హృదయపూర్వకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ జ్ఞాపకాన్ని జీవితాంతం తనతో తీసుకెళ్తానంటూ కూడా పేర్కొన్నారు. ఇక గుర్తింపుతో ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమా ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందంటూ పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కడంతో దర్శకుడిగా రాజమౌళి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.